సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి భక్తుల తాకిడి తగ్గిందని అర్చకులు చెబుతున్నారు. ఒకవైపు ఎండల వేడిమి, మరోవైపు ఆన్లైన్ టికెట్ విక్రయాలతో ఎదురైన ఇబ్బందులతో భక్తులు అధిక సంఖ్యలో రావడం లేదు. ప్రస్తుతం ఎలాంటి గందరగోళం లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అప్పన్న స్వామి చందనోత్సవం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 2 గంటలకు ప్రారంభమైనటువంటి భక్తుల సందర్శన కార్యక్రమం క్యూ లైన్లో కొనసాగుతూనే ఉంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంతవరకు భక్తుల తాకిడి తగ్గినట్టుగా అనిపించినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ భక్తులు అయితే ఎప్పటికీ కూడా క్యూ లైన్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 ఉచిత దర్శనాలకు సంబంధించి లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 300, 1000 రూపాయలు, 1500 ఇలా మొత్తం 5 విడతలుగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసి భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వివిఐపికి సంబంధించి 1500 రూపాయల లైన్ ఏదైతే ఉందో అది ఉదయం 5 గంటలతోనే ముగిసిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా 1000 రూపాయలు, 300 లైన్లోనే భక్తులు అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే బస్సులు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొండ దిగువ ప్రాంతం నుంచి భక్తులను అయితే ఉచితంగా మీదకు తీసుకొచ్చి అదేవిధంగా ఇక్కడ దించిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చినటువంటి ఆ భక్తుల్ని తిరిగి మళ్ళీ ఇవే బస్సుల్లో కిందకు కూడా పంపించడం జరుగుతుంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి 32 పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులైతే తమ వాహనాలని పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర హోంమంత్రి అయితే అనిత ఇక్కడ దాదాపు 4 గంటల పాటు ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షించి అనంతరం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్, ఈఓ వెంకట్రావుతో సహా మిగతా అధికారులందరూ కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి దాదాపు 60,000 మంది భక్తులు అయితే దర్శనం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో రాబోయే మరికొన్ని గంటల్లో కూడా అంటే వాస్తవంగా ఇది అప్పన్న స్వామి ఏదైతే వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూపానికి సంబంధించి నిజరూప దర్శనం అనేది అయితే ఉదయం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాగుతుంది. ఆ రాత్రి 7 గంటల లోపు ఎంతమంది భక్తులు ఈ నిజరూప స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి అంత పుణ్యం కలుగుతుంది. అదే నేపథ్యంలో 7 గంటల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో క్యూ లైన్లు కూడా భారీగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అయితే పంపిస్తున్న పరిస్థితి. గత సంవత్సరం చోటు చేసుకున్నటువంటి అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో ఈ సంవత్సరం భక్తుల తాకిడి కొంత తగ్గినట్టుగా అయితే చెప్పుకోవాలి. ఆ టికెట్ల అమ్మకాలు చేపట్టారు. ఆన్లైన్ విధానం కూడా కొంత గందరగోళానికి చోటు చేసుకుంది. కొంతమందికి డబ్బులు కట్టినా కూడా టికెట్లు రాలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో చాలా వరకు అయితే ఇక్కడికి రావాలని ఒక కోరిక ఉన్నప్పటికీ కూడా టికెట్లు దొరకని పరిస్థితుల్లో కొంతమంది భక్తులైతే ఇక్కడికి రాలేకపోయిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి సంబంధించి కూడా ఏడాది పొడుగునా భక్తులందరూ కూడా ఎదురు చూస్తారు ఈ ఒక్కరోజు కోసమే. అలాంటి ఒక్కరోజు ఈ ఒక్క ప్రత్యేకమైనటువంటి రోజు కూడా అధికారులు చేసినటువంటి ప్రయోగాలు కొంతవరకు విఫలమైనట్టుగా తెలుస్తుంది. దీంతో కొంతమంది భక్తులు సింహాచలం రాలేకపోయిన పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి ఏవైతే క్యూ లైన్లు, తాగునీరు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిగిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఉదయం 2 గంటలకు మొదలైనటువంటి ఈ దర్శన భాగ్యం ఏదైతే మనం ఈ విజువల్లో చూసుకోవచ్చు. మంచినీటి సరఫరాతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళకి వేడిని కూడా తట్టుకునే విధంగా ఆ రోడ్డు అంతా కూడా నీటిని కూడా చల్లుతూ ఎండవేడిని తగ్గించే ప్రయత్నాలు కూడా అధికారులు చేయడంతో కొంతవరకు భక్తులకు ఉపశమనం కలిగించే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాదికి ఇప్పుడు చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో రద్దీ అయితే కొంత తగ్గింది. దీంతో భక్తులు కూడా కొంతవరకు ఆ దర్శనానికి దూరం అయ్యారని కూడా చెప్పొచ్చు. అధికారులు వేసినటువంటి అంచనాలు కూడా కొంతవరకు తారుమారు కావడంతో భక్తులకి కొంత ఇబ్బందులు తప్పనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దర్శనాలు చేసుకునే విధంగా చేసిన ఏర్పాట్లు అయితే వాళ్ళని ఆత్మసంతృప్తితో తిరిగి వెళ్ళే విధంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సింహాచలం కొండ మీదకి వచ్చేటువంటి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్డు ఉంది, రెండోది మెట్ల మార్గం ఉంది. ఈ ఎండ తీవ్రతకు భయపడి ఈ ఏడాది భక్తులు ఎవరు కూడా రోడ్డు మార్గంగా
అంటే మెట్ల మార్గంగా వచ్చే సాహసం కూడా చేయలేకపోయారని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి చందనోత్సవానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇది అధికారులకి కొంత ఊరటనిచ్చిన అంశంగానే చెప్పుకోవాలి. అదేవిధంగా భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి. మరి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకైతే పూర్తి స్థాయి క్యూ లైన్ క్లియర్ అయినంత వరకు కూడా వాళ్ళకి దర్శనం కూడా అవకాశాలుగా అధికారులు అయితే కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్.